ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 2006 సంవత్సరంలో మొదటిసారిగా గుమ్మలక్ష్మీపురం అటవీ ప్రాంతానికి పక్కనే ఉన్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన లఖీరే అడవి నుంచి ఏనుగుల గుంపు ప్రవేశించగా తదుపరి 2009 సంవత్సరంలో పాలకొండ నియోజకవర్గంలోకి ఏనుగులు ప్రవేశించాయి. ఆనాటి నుండి గత 18 ఏళ్లుగా 2 ప్రాంతాల్లో ఉన్న ఏనుగులు 2 గుంపులుగా సంచారం చేస్తూ వంశధారి, నాగావళి నదుల పర్యాటక ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ పంటలను, గిరిజన పోడు వ్యవసాయ పంటలను ధ్వంసం చేయటం, నష్టపెట్టడం జరుగుతూ వస్తుంది. ఆంధ్రజ్యోతి సంబంధించిన విలేకరు కవరేజ్ చేద్దామనే వార్తను సంబంధించి వెళ్తే ఆయన చంపేసింది చలివేంద్ర దగ్గర. 2 ముసలోళ్ళని, గిరిజనుల్ని వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చంపేశాయి. రాత్రి బావులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి గిరిజన రైతాంగాన్ని. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ ప్రాంతంలో 2 గ్రూపులుగా ఉన్నటువంటి ఏనుగుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఉన్నటువంటి మంత్రిగా, మాజీ మంత్రి గారు అంటే మరి అటవీ శాఖ మంత్రిగా అన్నాడు ఉన్నటువంటి విజయరామరాజు గారు వీటిని ఎలిఫెంట్ జోన్గా పాలకొండ మండలంలో ఇటు వేరుగట్టం, సీతంపేట మండలం మధ్యలో ఏర్పాటు చేస్తామని ఒక ప్రయత్నం చేసి కంతలు తవ్వబోయారు. అవి మేము అడ్డుకున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఎమ్మెల్యే, ప్రభుత్వ యంత్రాంగం అక్కడ సీతారాం దగ్గర, జోగంపేట దగ్గర ఎలిఫెంట్ జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటన చేశారు. అంటే డిమాండ్ వస్తున్నప్పుడు, సమస్య ముదురుతున్నప్పుడు, ప్రాణహాని తీవ్రంగా ఉండేటప్పుడు, పంట నష్టం జరుగుతున్నప్పుడు రైతుల నుంచి, ప్రజల నుంచి, గిరిజన నుంచి వచ్చే వ్యతిరేకని పక్కదారి పట్టించడం కోసం ఎలిఫెంట్ జోన్ మాట్లాడుతున్నారు పాలకులు. ఆ తర్వాత సరా మామూలు అయిపోతుంది. ఇప్పుడు 18 ఏళ్ళు అవుతుంది, అతి లేదు, గతి లేదు. కానీ రైతుల తరగ పంటలన్నీ సర్వనాశనం అవుతున్నాయి. రెండో వైపు ప్రాణహాని అనేది జరుగుతూ వస్తుంది. మరి ఆ కాపలదారులకు పెట్టిన ట్రైగర్లు కూడా చంపేసిన కుటుంబాలు కానీ, లేకపోతే ఇక్కడ ఉంటే రైతాంగానికి కానీ, లేదా గిరిజనులకు కానీ రక్షణ లేకుండా పోతుంది. అందుకని చెప్పి తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన బాధ్యత వాటికి ఉంది. వాటికి కూడా ప్రాణహాని ఉంది కనుక వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకి కూడా ఉంది. అందుకు పాలకపక్షంగా ఉండేవాళ్ళు, ప్రతిపక్షంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తున్నారు. మీరు ఈ అభ్యర్థులారా మీకు మేము అడుగుతున్నాం, దీని మీద మీ వైఖరి కూడా చెప్పండి. ఆ రకంగా ఈ ప్రాంత రైతాంగాన్ని, గిరిజనుల్ని, వాటిని కూడా రక్షించాలని కోరుతున్నాం. నా పేరు బుడతాపల్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శిని.